శ్రీ సూర్య నృత్య నికేతన్ వ్యవస్థాపకురాలు ఎం మహాలక్ష్మి సంగీత నృత్య సరస్వతికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వధాన్యులు కరిభామిరెడ్డి సంగీత విద్వాంసులు శర్మలు పేర్కొన్నారు. కాకినాడ జన్బూన్ పార్క్లో శ్రీ సూర్య నృత్య నికేతన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నృత్య నీరాజనం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి శ్రీ సూర్య నృత్య నికేతన్ వ్యవస్థాపకురాలు ఎం మహాలక్ష్మి అధ్యక్షత వహించగా రచితరామరెడ్డి కరిభామిరెడ్డి ముఖ్య అతిథిగా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయభాస్కర్ రెడ్డి విశిష్ట అతిథిగా, సంగీత విద్వాంసులు శర్మ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథుల పూజ కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత బాలికలు కరడసాంతో ప్రారంభమైంది. సుమారు 100 మంది చిన్నారులు మూషిక వాహన కీర్తనకు నృత్యం చేశారు. అనంతరం 250 మంది విద్యార్థులు నృత్య నీరాజనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరిభామిరెడ్డి, శర్మ, మహాలక్ష్మిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం, ద్రాక్షరామ, చిత్రాడ, చేబ్రోలు, కరప, జగన్నాథగిరి పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. ఎంత ఇంట్రెస్ట్గా మహాలక్ష్మి ఎంతమంది సభ్యులతోటి నిత్యం కూడా, అంటే చిన్న చిన్న పిల్లలు 4-5 సంవత్సరాల పిల్లలతో కూడా డ్యాన్స్ నేర్పిస్తున్నారంటే చాలా చాలా ఆనందించదగిన విషయం. ఇది వాళ్ళకి ఆరోగ్యంతో పాటు ఎంతో డిసిప్లిన్ నేర్పిస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఆ డిసిప్లిన్ అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరం. అది ఇక్కడ ఈ డ్యాన్స్ నేర్చే పిల్లలు కానీ, సంగీతం నేర్చుకునే పిల్లలు కానీ, ఏ రకమైనటువంటి ఈ విద్య ఉన్నా కూడా వీళ్ళు జీవితాంతం చాలా మంచి డిసిప్లిన్ తోటి ఉంటారు. అది చాలా ఆనందకర విషయం. మహాలక్ష్మి కష్టానికి నేను చాలా ఆ అమ్మాయికి చాలా హ్యాపీగా జీవితాంతం కూడా ఇలాగ 10 మందికి నేర్పాలని చెప్పి ఇస్తున్నా. నా పేరు మహాలక్ష్మి. శ్రీ సూర్య నృత్య నికేతన్ ఒక సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పబ్లిక్లో మహాబృందనాట్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కాకినాడ నలుమూలల నుంచి, అలాగే ద్రాక్షారామ, రామచంద్రపురం, జగన్నాథగిరి, కరప, గొల్లపాలెం, చిత్రాడ, చేబ్రోల నుంచి అధిక స్థాయిలో చిన్నారులు విచ్చేస్తున్నారు. సో ప్రతి సంవత్సరం చిన్నారులందరూ ఒకేసారి చేయడం, ఆ విధంగా పేరెంట్స్ అందరూ సంతోషపడడం చాలా సంతోషంగా ఉంది. సో ఇటువంటి అవకాశం ఇచ్చిన భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చదువులో పడి పొద్దు నుంచి సాయంకాలం వరకు చదువు సాయంకాలం 1 గంట డాన్స్ కానీ సంగీతం కానీ నేర్చుకుంటే పిల్లల మానసిక స్థితి చాలా బాగుంటుంది, చాలా ఒత్తిడి వస్తుంది. ఇంతమంది పిల్లలు ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుంటున్నారంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే శ్రీ సూర్య నృత్య నికేతన్ వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. వారు ఇంకా అభివృద్ధిలో రావాలని భగవంతుని కోరుకుంటూ సెలవు